నమస్తే, వెల్కమ్ టు లియో. మెగాస్టార్ చిరంజీవి అయితే విశ్వంబర్తో రాబోతున్నారు. అది కాస్త సంక్రాంతికి రావాల్సింది కాస్త కొడుకు కోసం త్యాగం చేశాడని చెప్పుకోవాలి. అయితే విశ్వంబర తర్వాత ఏ సినిమాకి సైన్ చేయబోతున్నాడు అనే దానిపై ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే నడుస్తుంది. దీని గురించి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మెగాస్టార్ చిరంజీవి గారు ఒకానొక టైంలో హిట్ల మీద హిట్లు కొడుతూ కుర్రోళ్ళకు కూడా చెమటలు పుట్టేలా చేశాడు మెగాస్టార్ చిరంజీవి గారు. కానీ ఎందుకో ఈ మధ్య కొంత వెనకబడ్డారా అని చెప్పేసి అర్థమవుతుంది. ఎందుకంటే ఆచార్య కావచ్చు, గతంలో మనం చూసుకుంటే బోలాశంకర్ కావచ్చు, ఇవన్నీ కూడా కొంత సతికిలు పడ్డాయి. ఈసారి రాబోతున్న విశ్వంబర ఎలా ఉండబోతుంది? అదే కాకుండా విశ్వంబర్ తర్వాత ఏ ప్రాజెక్ట్కి సైన్ చేయబోతున్నారు అంటే ఏం చెప్తారు? అంటే కథల ఎంపికలో ఆయన తడబాటు గురవుతున్నారేమో అనిపిస్తుందండి. ఎందుకంటే విశ్వంబర సినిమా జనవరి 10న రిలీజ్ కావాలి. అవును. కానీ అది వాయిదా పడిపోయింది. అంటే దానికోసం గేమ్ చేంజర్ కోసం పోనీ ఆయన త్యాగం చేసి ఆయన మార్చుకున్నారు అనుకుందాం పోనీ. కానీ దాని టీజర్ అది మనం రిలీజ్ చేసినప్పుడు కూడా అది చాలా రకాల విమర్శలు వచ్చినాయి. ఆదిపురుషుకి ఎన్ని రకాల విమర్శలు వచ్చినాయి, అన్ని రకాల విమర్శలు వచ్చినాయి. అంటే కథల ఎంపిక పరంగా ఆయన ఎక్కడ తడబడుతున్నారు అనేది మనకు అర్థం కావట్లా. కొంతమంది ఏమంటారంటే విశ్వంబరకి అసలు ఈ ప్రాజెక్ట్కి ఆయన ఎంపిక చేసుకోవడమే కరెక్ట్ కాదు అని చెప్పి కొంతమంది అంటున్నారు. టైటిల్ పరంగా చూస్తే హెవీనెస్ ఉంది, దానికి తగ్గట్టుగా కంటెంట్లో అంత కనిపించాల. దాని మీద ఆయన కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారనేది ఒక సమాచారం అయితే ఉంది. దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనే మీద ఆయన ఫోకస్ పెట్టారు. అదొకటి. సినిమాల ఎంపికల పరంగా కూడా ఆయన తొందరగా నిర్ణయాలు తీసుకోవట్లా. అదొకటి మనం గమనించాల్సిన అంశం. అయితే గతంలో చూసుకుంటే మనకి ఆచార్య ఖచ్చితంగా 90 రోజుల్లో సినిమా అయిపోవాలి అని చెప్పేసి అనుకుంది, కాస్త ఎంత డిలే అయిందో మనకు తెలిసిందే. సో డిలే అవ్వడమే మెయిన్గా సినిమాకి కూడా పూర్తి డ్రాబ్యాక్ అని కూడా చాలామంది విమర్శిస్తున్నారు. అంతకుముందు చూసుకుంటే మనకి బోలాశంకర్ కూడా ఫ్లాప్ తీసుకొని వెళ్ళింది. సో నిజంగా మీరు అన్నట్టు సినిమాల ఎంపికలో కావచ్చు లేదా కథల ఎంపికలో మెగాస్టార్ గారు కొంత వెనకబడ్డారంటే ఏమంటారు? అంటే పక్కన మరి ఒక సూపర్ స్టార్స్తో కంపేర్ చేసుకుంటే ఆయన వెనకబడ్డారని అనుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు 73 ఏళ్ల వయసులో రజనీకాంత్ గారు 3-4 సినిమాలతో చకచక కంప్లీట్ చేసుకెళ్ళిపోతున్నారు. అవును. మరి ఈయన మరి క్రేజ్ ఉంది. కానీ ఇప్పుడు మోహన్ రాజాతో సినిమా అని చెప్పి అన్నారు. గాడ్ ఫాదర్ చేసిన మోహన్ రాజాతో మరి ఏటు మోహన్ గారు హిట్లర్ లాంటి మరి ఏటు మోహన్ గారితో ఉన్న అనుబంధం, గాడ్ ఫాదర్ లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ చేశారు. గాడ్ ఫాదర్ చేసినప్పుడు అసలు ఆల్రెడీ రూల్స్ ఫర్ డబ్బింగ్ అయింది కదా ఎందుకన్నారు. కానీ అంటే మొత్తానికి సక్సెస్ అయింది గాడ్ ఫాదర్. కానీ అనుకున్న రేంజ్లో అది రాలా. అంటే కంపేర్ చేస్తే కొంత వెనకబడిందని చెప్పుకోవాలి. అంటే లూసిఫర్ డబ్బింగ్ అవ్వడం కూడా ఒక మైనస్ అని చెప్పుకోవాలి. ఇప్పుడు మరి ఆ తర్వాత చిరంజీవి గారు విషయంలో ఇప్పుడు మోహన్ రాజాకి ఒక కథ చెప్పారు. అది కళ్యాణ్ కృష్ణ చెప్పిన కథనే మళ్ళీ మోహన్ రాజాతో చేస్తారని రకరకాల టాక్స్ వచ్చినాయి. వాళ్ళ అమ్మాయి నేను మాతగా అనుకున్నారు. అది ఏమైందనేది ఆ పట్టాలు ఎక్కుతుందా లేదనేది తెలియట్లా. ఇప్పుడు మరి చిరంజీవి గారు విశ్వంబర్ తర్వాత ఏంటి అనేది ఒక పెద్ద ప్రశ్న. లేటెస్ట్ సమాచారం ఏంటంటే దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదేల్ డైరెక్షన్లో చేయబోతున్నారు. ఆ కథ నచ్చింది, ఆయన ఆ యువ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చిరంజీవి గారు అంటున్నారు. అది అఫీషియల్ న్యూస్ అయితే కాదు, కానీ మొత్తానికైతే ఇది విశ్వంబర్ తర్వాత ప్రాజెక్టుగా చెప్పొచ్చు. కానీ లేటెస్ట్గా మనం చూసుకుంటే కుర్ర డైరెక్టర్లు అందరికీ కూడా ఛాన్స్ ఇస్తూ వస్తున్నారు. సో ఇది ఛాన్స్ ఇవ్వడం అనుకోవాలా లేదా డైరెక్టర్ల పైన ఉన్నటువంటి నమ్మకం అని చెప్పి అనుకోవచ్చు అంటారా? కుర్ర డైరెక్టర్లతో ఛాన్స్ ఇవ్వడమే కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న మంచి డైరెక్టర్లు కొత్తగా ఆలోచిస్తారు. సీనియర్ డైరెక్టర్లతో మళ్ళీ నేను కోదండరామిరెడ్డి గారితో చేస్తాను అనుకోవట్లేదు కదా. అట్లా అనుకుంటే ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ కుర్ర డైరెక్టర్లకి అవకాశం ఇస్తే వాళ్ళు కూడా ఛాలెంజింగ్గా తీసుకుని ఆ సినిమాని మంచి సినిమా రాబట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే అతను ప్రూవ్డ్ డైరెక్టరు, దసరా హిట్ అయింది. మళ్ళీ అతనికే నానితోనే మళ్ళీ ప్యారడైజ్ సినిమా చేస్తున్నారు. ఆ సినిమాలో ఇప్పుడు శివగామి రమ్యకృష్ణ గారు కూడా మరి హీరో నానికి తల్లి పాత్ర అంటున్నారు. మరి మోహన్ బాబు గారు కూడా ఒక పాత్ర చేయొచ్చు, ఒక నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర చేస్తున్నారు అనేది ఒక సమాచారం. మొత్తానికి ప్యారడైజ్ సినిమా సికింద్రాబాద్ బ్యాక్ డ్రాప్లో రూపొందుతున్న సినిమాగా చెప్తున్నారు. ఆ సినిమా తర్వాత మాత్రం చిరంజీవి గారి సినిమా చేస్తారనేది మనకు వినిపిస్తున్న సమాచారం. అయితే కొంత హిట్లకి దూరంగా ఉన్నారు చిరంజీవి గారు అని చెప్పేసి అనుకుంటున్నాం. అదే విశ్వంబర పైన మొన్నటిదాకా పాజిటివ్ టాక్ ఉండేది, కాస్త ఏదైతే గ్లిమ్స్ నుంచి కొంత నెగిటివ్ టాక్ అయితే అందిపుచ్చుకుంది. సో మొత్తానికి విశ్వంబర ఎలా ఉండబోతుంది ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు కొంతమంది సీనియర్ డైరెక్టర్లను కూడా సంప్రదింపులు చేసుకుంటూ కొంత మార్పులు చేర్పులు చేసుకుంటున్నారనేది మనకు వినిపిస్తున్న మాట అండి. అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ పరంగానే విమర్శ ఎందుకు వచ్చినాయంటే కథాపరంగా ఏం తేడా ఉండకపోవచ్చు, విఎఫ్ఎక్స్ వర్క్ అంత క్వాలిటీగా లేదు అనేది విమర్శలు వచ్చినాయి.
అందువల్లే అది ప్రాజెక్టు ఒకటి డేట్ ఇచ్చేసారు కాబట్టి అక్కడ కరెక్షన్ చేసుకునే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఏదేమైనా చిరంజీవి గారి చేతిలో 4-5 సినిమాలు ఉండాలండి ఇప్పుడు. అలాంటిది ఒక 2 సినిమాలు తప్పితే ఆయన పేరు వినపట్ల. అది నుంచి దాని నుంచి ముందుకు రావాలి. ఎందుకంటే వచ్చేసి దాన్ని పటాపంచలు చేస్తూ మంచి సినిమాలు మళ్ళీ ఒక గ్యాంగ్ లీడర్ లాగా, అసలు గ్యాంగ్ లీడర్కి ఒక సీక్వెల్ చేసుకున్నా పోయేది. ఎందుకంటే అంటే వాస్తవానికి చిరంజీవి గారి కెరీర్లో చాలా పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి. ఖైదీ కావచ్చు, గ్యాంగ్ లీడర్ కావచ్చు, అదే ఠాగూర్ కావచ్చు, అన్నయ్య కావచ్చు, ఠాగూర్ కావచ్చు, ఇలా కోకొల్ల సినిమాలు ఉన్నాయి. సో ఒక సినిమా ఏదైనా సీక్వెల్ చేయాలి అంటే మళ్ళీ అదే స్టార్డమ్ రావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలనుకుంటే రజనీకాంత్ గారు, సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి భాష అలాంటి సినిమా ఖైదీకి రీమేక్ చేస్తే ఎలా ఉంటుంది ఈ టైంలో అంటే ఏం చెప్తారు? అంటే చిరంజీవి గారికి మార్చుకొని కొంత ఏజ్, అదే చిరంజీవి గారికి ఖైదీ అనేది ఒక స్టార్డమ్ తీసుకొచ్చిన సినిమా. అది సీక్వెల్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే చిరంజీవి గారు చనిపోద్ది ఆ పాత్ర. అది ఫస్ట్ బ్లడ్ సినిమా, సిల్వస్టర్ స్టాలోన్ది. ఫస్ట్ బ్లడ్ని బేస్ చేసుకుని తెలుగీకరించి వాళ్ళు కోదండరామ్ గారి డైరెక్షన్లో వచ్చిన సినిమాగా చెప్పొచ్చు. కానీ ఆ సినిమాలో హీరో పాత్ర చనిపోయే పాత్ర, కానీ పేరు వచ్చింది ఇది. కాబట్టి ఖైదీ సీక్వెల్ కాదు. కానీ ఏదైనా కానీ చిరంజీవి గారు అంటే మంచి డ్యాన్సరు, మంచి ఫైటింగ్స్ బాగా చేస్తారు. మనకి బంగారు కోడిపెట్ట పాట ఉంది కదా, మరి ఆ పాట డ్యాన్స్ మూమెంట్స్ చూస్తుంటే, డిస్కో శాంతితో కలిసి డ్యాన్స్ మూమెంట్స్ చూస్తుంటే చిరంజీవి గారు అద్భుతమైన ఎంత డ్యాన్సర్ ఈ జనరేషన్ వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ ఆయనలో ఎంత గొప్ప డ్యాన్సర్ ఉన్నారంటానికి కొన్ని పాటలు చూస్తుంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి యూట్యూబ్లోనే దొరుకుతూ ఉంటాయి ఆ మూమెంట్స్. అలా చిరంజీవి గారిని పైకి తీసుకురావడానికి స్టార్టప్ తీసుకొచ్చినాయి కేవలం ఆ డ్యాన్స్ మూమెంట్స్, ఫైట్స్. ఆ తరహాలోనే ఎలివేట్ చేసేలాగా ఆయన పాత్రలు ఉంటూ చేయాలి. రజనీకాంత్కి స్టైల్స్ ఎట్లాగో చిరంజీవి గారి ప్లస్ పాయింట్స్ అంతా అక్కడే ఉంది. ఆయన ఈ వయసులో కూడా బాగా డ్యాన్స్ చేయగలరని ఆ మధ్యన వచ్చే సినిమాలు కూడా నిరూపించింది. అలాంటి మూమెంట్స్ లేకుండా సినిమాలు చేస్తే ఎట్లా? ఇప్పుడు అదే మొన్న మధ్య గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా దాదాపు ఎన్నో వేల డ్యాన్స్ మూమెంట్స్ చేశారని చెప్పి అవార్డు వచ్చింది. అవును, డ్యాన్స్ మూమెంట్స్ పరంగానే ఆయన మంచి డ్యాన్సరు, ఆ విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి అలాంటి మూమెంట్స్తో ఒక మసాలా సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ వీళ్ళు కొడుతున్నారు. ఆ తరహాలోనే సినిమాలు చేయాలి చిరంజీవి గారు. ఎందుకంటే సినిమా పాన్ ఇండియా సినిమాకి ఎదిగినా కానీ ఆయనకి మాత్రం ఆ డ్యాన్స్ మూమెంట్స్ అనేవి చాలా ప్లస్ పాయింట్. ఎందుకంటే ఇప్పుడు రజనీకాంత్ గారు ఆ స్టైల్స్తోనే ఆయన 73 ఏళ్ల వయసులో సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నారు. ఈయనకున్న ప్లస్ పాయింట్ అక్కడే. కాబట్టి నేను కుర్ర హీరోలకి ఏమీ తక్కువ కాదు, నన్ను దాటలేరు అని చెప్పాలి చిరంజీవి గారు. ఇప్పుడు అల్లు అర్జున్కి ఈయన ఇన్స్పిరేషన్ కావచ్చు. ఇప్పుడు ఈ వయసులో చిరంజీవి గారు 70 ఏళ్ళకి దగ్గర పడుతున్న వయసులో అల్లు అర్జున్ ధీటుగా ఈయన డ్యాన్స్ మూమెంట్స్ ఉంటే ఎలా ఉంటుంది? ఇప్పటికీ ఖచ్చితంగా ఆయన చిరంజీవి గారే అని అనుకుంటారు కదా. అలాంటి సినిమాలు రావాలి చిరంజీవి గారు. అయితే శంకర్ దాదా ఎంబీబీఎస్ కూడా అది రీమేక్ అయినా సరే ఒక మంచి హిట్ కొట్టింది. శంకర్ దాదా జిందాబాద్ కొంత నిరాశపరిచింది, కానీ సో శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి సినిమా వస్తే ఎలా ఉంటుంది అనుకోవచ్చు? 100% అండి. ఎంటర్టైన్మెంట్, చిరంజీవి గారి సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్. అలాంటిది మరి తోటి హీరో, ఆయనకి పోటీ ఇచ్చే హీరో బాలయ్య బాబు ఏమో పక్కన గ్రాఫ్ పెరిగిపోతూ వెళ్తున్నారు. మీరు 2-3 ఏళ్ళ గ్రాఫ్ తీసుకుంటే చిరంజీవి గారి గ్రాఫ్కి వచ్చేసరికి ఆ ఆచార్య, బోళ శంకర్ కొంత దెబ్బేసినాయి. అంటే కథల ఎంపికలోనే తప్పులు చేస్తున్నారు అనేది మనకి స్పష్టం అవుతుంది. దాన్ని కరెక్షన్ చేసుకుంటూ ఫాస్ట్గా సినిమాలు ఎంపిక చేసుకుని డైరెక్టర్ల ఎంపికలోనూ జాగ్రత్తలు తీసుకుంటూ ఆయన ముందుకెళ్తే మళ్ళీ మనం మరి ఒక మెగాస్టార్ని మళ్ళీ చూస్తాం. సో అది తొందరలో విశ్వంబర్ తర్వాత అలాంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటే ఏం చెప్తారు? విశ్వంబర పెద్ద హిట్ అయితే మళ్ళీ చిరంజీవి గారికి ఒక మంచి ఇది వచ్చినట్టేనండి. ఆ విశ్వంబర మీదే ఆయన హోప్స్ అన్నీ ఉన్నాయి. ఆ తర్వాత శ్రీకాంత్ వదిల తన ప్యాటర్న్లో ఆయన చిరంజీవి గారిని ఎలా చూపిస్తే బాగుంటుంది అనేది శ్రీకాంత్ వదిలి చూసుకుంటారు. కాబట్టి విశ్వంబరకి హిట్ అయి ఉంటే అది పాన్ ఇండియా రేంజ్లో చిరంజీవి గారి స్టామినా ఏంటనేది నిరూపితమవుతుంది. ఒక సోషియో ఫాంటసీ కాబట్టి. గతంలో మరి వీరుడు లాంటి అతిలోక సుందరి సినిమా చేశారు కదా, ఫాంటసీ, సోషియో ఫాంటసీ సినిమాలో. ఆ తరహాలోనే రేపొద్దున దత్ గారు వాళ్ళు అది దానికి సీక్వెల్ చేసినా ఆశ్చర్యపడక్కర్లా. వాళ్ళ మైండ్లో ఉంది, ఆలోచన ఉంది. వైజయంతి వాళ్ళ బ్యానర్లో వచ్చిన సినిమా కాబట్టి జగదేక వీరుడు అతిలోక సుందరి అది ఒక సీక్వెల్ చేయడానికి అవకాశం అయితే ఉంది. మీరు ఇంతకు అన్నట్టుగా ఖైదీ కాకుండా అలాంటి సినిమాలకి వాళ్ళు చేస్తే, వైజయంతి లాంటి బ్యానర్లో చేస్తే, నాగేశ్వరి లాంటి డైరెక్టర్లోనూ వైజయంతి బ్యానర్లో చేస్తే ఒక అద్భుతంగా ఉంటుంది. అయితే మనం చూసాం గతంలో ఏదైతే
పూరి జగన్నాథ్ గారు హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చాలా విభిన్నంగా చూపిస్తారు. గతంలో బాలకృష్ణ గారితో ఒక సినిమా తీయడం జరిగింది, అది కూడా మంచి హిట్. సో పూరి జగన్నాథ్ గారితో చిరంజీవి గారి సినిమా ఉంటే ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు? అంటే గతంలో చర్చలు నడిచినాయండి. ఎందుకంటే దాదాపు ఒక 20 ఏళ్ల క్రితమే చిరంజీవి గారు దీని మీద సినిమా చేద్దామని ఆటో జానీ అని ఒక సబ్జెక్ట్ అనుకున్నారు పూరి జగన్నాథ్ గారు. ఆ కథల పరంగా చిరంజీవి గారికి వినిపించారు. చిరంజీవి గారు అక్కడ ఎక్కువ ఆలోచిస్తారు కథల విషయంలో. సెకండ్ హాఫ్ మొత్తానికి ఏదో అది నచ్చల, అందువల్ల అప్పుడు ప్రాజెక్ట్ పక్కన పెట్టారు. ఆ టైంలో పూరి జగన్నాథ్ గారు చిరంజీవి గారు చేసి ఉంటే అది వేరుగా ఉండేది. ఏదేమైనా కానీ పూరి జగన్నాథ్ని మన గాడ్ ఫాదర్లు ఎట్టగా చూపించారు కాబట్టి చిరంజీవి గారితో, మరి ఇప్పుడు పూరి జగన్నాథ్ గారితో వెళ్ళటానికి ఆయన చిరంజీవి గారు ఎక్కువ ఆలోచిస్తారు. అది ఆయన ఎక్కువ ఆలోచించడం వల్ల మనం అనుకున్న విధంగా సినిమాలు రావట్లేదని అనుకోవాలి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా విశ్వంబర్ తర్వాత ఏ సినిమా మీద సైన్ పెట్టబోతున్నారు, ఆ సినిమా ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. మరి నమస్తే. నమస్తే అండి. Please subscribe to Leo News for more videos.